జగన్మోహన్ 1,00,000 కోట్లు తిన్నాడు, మేము అధికారంలోకి వెళ్తే కక్కిస్తాం, ఆ 1,00,000 కోట్లు వసూలు చేసి ప్రజలకు పంచుతాం, ఇవన్నీ టీడీపీ నేతలు చెప్పారు కదా. మరి 2014 నుంచి 19 అధికారంలో ఉన్నారు, 1,00,000 కోట్లు వసూలయ్యా, పోలవరం అయిపో కదా. జగన్మోహన్ రెడ్డి తిన్న 1,00,000 కోట్లు కనుక కక్కించుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది, కేంద్ర ప్రాజెక్టు కాదు రాష్ట్ర ప్రాజెక్టు మీద పూర్తయ్యేది. మరి ఎందుకు చేయలేదు? 2014 నుంచి 18 మధ్యలో 4 ఏళ్ళు బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి కదా. మరి ఈడీ కేసు సిబిఐ కేసు ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? మరి ఈ 10 ఏళ్ళుగా తర్వాత కూడా ముందుకెళ్ళిందా? ఏం కాలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు, ఈ 1,00,000 కోట్ల ముచ్చట నేను చాలా చిన్నప్పటి నుంచి వింటున్నాను. మరి 1,00,000 కోట్లు తిన్నవాడు ఎందుకు బహిరంగంగా ఓపెన్గా ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు? మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత? 100 కోట్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ల ఆరోపణ ఎంత? 100 కోట్లే కదా. అంటే 100 కోట్ల ముడుపులకే అరవింద్ కేజ్రీవాల్